ఆర్ యు రెడీ? యేసయ్యా నా అపనమ్మకము తీసివేయు దేవా. యేసు ప్రభువారు తన 3 శిష్యులతో మిగతా 9 మందిని కొండ దిగు భాగమున ఉంచి మిగతా 3 పేతురు, యాకోబు, యోహాన్ని ఒక పర్వతానికి తీసుకువెళ్ళారు. ఒకవేళ ఇశ్రాయేల్ దేశంలో అదే పెద్ద పర్వతమై ఉండాలి, కొండ ఉండాలి. అటువంటి పెద్ద కొండకి తీసుకెళ్ళి అక్కడ యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తూ ఉండగా రూపాంతరం పొందారు. కోటి సూర్య ప్రభావ మహిమ కన్నా తేజో మహిమతో కనబడ్డాడు. వెంటనే పేతురు, యాకోబు, యోహాను ఆ వెలుగుకు నిలబడలేక పడిపోయారు. పడిపోగానే ఈ పేతురు, యాకోబు, యోహాను ఒక దృశ్యాన్ని చూస్తున్నారు. ఆ దృశ్యం ఏంటంటే, ఒక పక్కన మోషే నిలబడి ఉన్నాడు, ఇంకొక పక్కన ఏలియా నిలబడి ఉన్నాడు. వెంటనే పేతురుకున్న ధైర్యం చూడండి. వెళ్ళి ఏమన్నాడంటే, యేసయ్యా నీకొక గుడారం, మోషేకొక గుడారం, ఏలియాకొక గుడారం కట్టిద్దాం. ఆయన ధైర్యం చూడండి. వెంటనే ఒక స్వరం వినబడింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి. ఆ మాట వినటం ఆలస్యం. మోషే కనబడలా, ఏలియా కనబడలా. కనబడింది ఎవరు మాత్రమే? యేసయ్య మాత్రమే. యేసయ్య అన్నాడు, మనం ఇక్కడ ఉండకూడదు, కిందకి వెళ్దాం. యేసు ప్రభువారు, పేతురు, యాకోబు, యోహాను 4 కలిసి కొండ దిగు భాగంలో వస్తుండగా ఒక తండ్రి తన కుమారుణ్ణి ఎవరి దగ్గరికి తీసుకొచ్చారంటే శిష్యుల దగ్గరికి తీసుకొచ్చారు. శిష్యుల దగ్గరికి తీసుకొచ్చి, అయ్యా నా బిడ్డకి ఎపిలెప్సీ, తద్వారా నురుగు కక్కుతున్నాడు, తద్వారా మూర్ఛ వ్యాధి, తెలవకుండా ఆ దెయ్యం పట్టినప్పుడల్లా నీటిలోను అగ్నిలో పడిపోతున్నాడు, మీరు ఇతన్ని స్వస్థపరచండి అనగా వీళ్ళు ఎన్నో ప్రయత్నం చేశారు. అయినా ఏమి కలగల? స్వస్థత కలగల. ఈ టైములో యేసయ్య తన 3 శిష్యులతో వస్తున్నాడు. రాగానే ఆ కుమారుని యొక్క తండ్రి యేసయ్య దగ్గరికి వెళ్ళి, టీచర్, బోధకుడా, టీచర్, బోధకుడా, నీ వలనైతే నా బిడ్డను స్వస్థతపరచవా? వెంటనే యేసయ్య అన్నాడు, అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఆ మాట చెప్పగానే తండ్రి చెప్పిన మాట ఏంటి తెలుసా? నేను నమ్ముచున్నా, కానీ నా అపనమ్మకం తీసివేయవా? హెల్ప్ మీ ఓవర్కమ్ మై అన్బిలీఫ్. దయచేసి నాకు సాయం చేయవా? నా అపనమ్మకం తీసేవా? యేసయ్య ఆ మూర్ఛ వ్యాధితో దెయ్యం పట్టిన మోగ చెవిటి ఆత్మను గద్దించాడు. వెంటనే అది అతన్ని విడిచి వెళ్ళిపోయింది. ఇక చనిపోయాడు ఈ బాబు అనుకున్నాడు. కానీ నా యేసయ్య పట్టుకొని నిలబెట్టి తండ్రికి అప్పగించాడు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆశ్చర్యం కలిగింది. మార్కు సువార్త 9వ అధ్యాయం 14 నుండి కొన్ని వాక్యాలు అందరం కలిసి చదువుదాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ వాక్యం ఇప్పుడు చదువుతుండగా, నా పుట్టక నుండి ఈ రోగం ఉందండి, నా చిన్నప్పటి నుండి ఈ రోగం ఉందండి, ఇటువంటి రోగంతో కొన్ని నెలల నుండి బాధపడుతున్నానండి, కొన్ని సంవత్సరాల నుండి బాధపడుతున్నానండి, మందులు వాడినా స్వస్థత లేదండి అని వాక్యం వింటున్న వాళ్ళు ఈ వాక్యం నువ్వు రిపీట్ చేస్తుండగా పుట్టక నుండి వచ్చిన ఆ రోగాన్ని నా దేవుడు తన వాక్కు చేత ఎలాగైతే స్వస్థపరిచాడో, ఈ రోజున నీ వాక్కును చదువుతుండగా అది పుట్టక నుండి రాని, నెలల తరబడి నుండి రాని, సంవత్సరం నుండి రాని, ఈ వాక్కు చదువుతుండగా నీలో అదే జీవం వెళ్ళబోతుంది. ఆ బిడ్డలోనికి వెళ్ళిన అదే జీవం ఈ రోజున ఆ జీవం నీలోనికి వెళ్ళి ఆ రోగాన్ని ఇప్పటి నుండి నా దేవుడు కూకిట వేర్లతో అది పెకలించును గాక. విశ్వాసముతో వాక్యాన్ని చదవబోతున్నా. ఎలా చదవాలి తెలుసా? ఈరోజే నా దేవుడు జరిగించబోతున్నాడు. అంత గట్టిగా ఆ వాక్కును చెప్పబోతున్నా. నువ్వు ఉచ్చరిస్తుండగా జీవం నీలోనికి ప్రవేశించబోతుంది, నీలోనికి ప్రవేశించబోతున్నది, నాలోనికి ప్రవేశించబోతున్నది.
తల్లిదండ్రులను తీసుకెళ్లిన ఆ రోగం, మీ నాన్నను తీసుకెళ్లిన ఆ రోగం, మీ తల్లిని తీసుకెళ్లిపోయిన ఆ రోగం, నీ బంధువులు తీసుకెళ్లిన రోగం, నీ భర్తను తీసుకెళ్లిన ఆ రోగం, నీ భార్యను తీసుకెళ్లిన ఆ రోగం నీకు రిపీట్ అవ్వకుండా నా దేవుడు ఒక అద్భుతమైన మిరకల్ చేయబోతున్నాడు. అద్భుతమైన స్వస్థత నీ శరీరంలో పంపించబోతున్నాడు. ఇప్పుడు గట్టిగా, వారు శిష్యుల యొద్దకు వచ్చి వారు చుట్టూ బహుజనులు కూడి ఉండుటయు, శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి. వెంటనే జన సమూహమంతయు ఆయనను చూచి మిగుల విభ్రాంతి నొంది ఆయన యొద్దకు పరిగెత్తుకొని వచ్చి ఆయనకు వందనము చేసిరి. అప్పుడు ఆయన, మీరు దేని గురించి వారితో తర్కించుచున్నారని వారిని అడగగా, జన సమూహములో ఒకడు, బోధకుడా, మూగదయం పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకొని వచ్చి తిని, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయెను. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్ఛిల్లును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని గాని అది వారి చేత అందుకాయన విశ్వాసము లేని మూర్ఖతరం వారా, నేను ఎంతకాలం మీతోనుందును, ఎంతవరకు మిమ్మును సహింతును, వానిని నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పగా, వారాయన యొద్దకు వాణ్ణి తీసుకొని వచ్చిరి. దెయ్యము ఆయనను చూడగానే వాణ్ణి వెలవెల లాడించెను గనక వాడు నేల పడి నురుగు కార్చుకొనుచు పొర్లాడుచుండెను. అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రి అడుగగా, అతడు బాల్యము నుండియే అది వాణ్ణి నాశనము చెయ్యవలనని తరచుగా అగ్నిలోను నీళ్ళలోను పడద్రోయను. ఏమైనను నీ వలననైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనను. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా, ఫస్ట్ ఏమన్నాడు? వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నా, నాకు అపనమ్మకం ఉండకుండా. అంటే దానికి అర్థం ఏంటి? ఇదివరకు నేను నమ్మా, ఇప్పుడు నాకు నమ్మకం లేదు. ఇదివరకు నేను నమ్మా, ఇప్పుడు నాకు నమ్మకం లేదు. నాకు వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకొని వచ్చుట యేసు చూచి, మూగవైన చెవిటి దయ్యమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. అప్పుడు అది కేక వేసి వానిని ఎంతో వెలవెలలాడించి వదిలిపోయాను. అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండెను. గనుక అనేకులు వాడు చనిపోయిననిరి. అయితే యేసు వాణ్ణి చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలవబడెను. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులేం, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతేమని ఏకాంతమున ఆయనను అడిగిరి. అందుకాయన ప్రార్థన వలననే ఉపవాస ప్రార్థన వలనే గాని
మరి దేని వలనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. ఈరోజు ఆ బిడ్డకి జరిగింది మనందరి జీవితంలో యేసు నామములో జరిగినందుకు స్తోత్రం. ఇప్పుడు ఆ క్లిప్పింగ్ చూడండి. Teacher! Teacher! I beg you, look upon my son. Please, please help him. For he's my only child. I begged your disciples to cast it out, but they could not. O faithless and perverse generation, how long am I to be with you and bear with you? Bring your son here. Seems to be better. Yes. Its face has been healed too. యేసయ్య తన ముగ్గురు శిష్యులను కొండపైకి తీసుకెళ్ళాడు. అక్కడ ఆయన రూపాంతరం పొందారు. ఘనమైన కార్యం చూశారు. ఎవరు? ముగ్గురు శిష్యులు. విజయం చూశారు, ఘనత చూశారు, దేవుని మహిమను చూశారు. ఆ ఆనందములో వారుండగా, ఆ విజయములో వారుండగా, ఆ ఘనతలో వారుండగా కొండ దిగువ భాగమున రాగానే ఒక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు శిష్యులు. వేదన ఎదుర్కొంటున్నారు శిష్యులు. దుఃఖాన్ని ఎదుర్కొంటున్నారు. ఆనందం ఎక్కువగా సేపు నిలబడలేనట్టు అయిపోయింది ఆ పరిస్థితి చూసి. కానీ మనందరి జీవితంలో ఇలాగే ఉంటుంది. కొన్ని రోజులు ఐశ్వర్యం కలుగుతుంది. ఆ ఐశ్వర్యం నిలబడుతుంది అనుకున్నప్పుడు ఏదో వచ్చి పేదరికాన్ని ఇంటిలో తాండవిస్తుంటుంది. ఆరోగ్యముగా ఉంటాం, ఏదో అనారోగ్యం వచ్చి నీ ఇంట్లో దుఃఖాన్ని తీసుకొస్తుంది. ఉన్నత స్థితిలో ఉంటాం, ఏదో పరిస్థితి నిన్ను పతనంలోనికి తీసుకొస్తుంది. అప్పుడు నీ వేదన ఏంటి తెలుసా? దేవా, ఎక్కువ కాలం ఆనందంగా ఉండలేకపోయినయ్యా, ఎక్కువ కాలం ఐశ్వర్యవంతుడిగా ఉండలేకపోయినయ్యా, ఎక్కువ కాలం ఆరోగ్యవంతుడిగా ఉండలేకపోయినయ్యా. దేవా, ఏంటిది నా స్థితి, ఏంటిది నా పరిస్థితి? వీళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు, ఘనతలో ఉన్నారు. ఒక్కసారి కిందకి రాగానే అపజయ స్థితిలో ఉన్నారు. కానీ ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఆ ముగ్గురుతో ఎవరున్నారు? ఘనకార్యం జరిగినప్పుడు ఎవరున్నారు? మహిమ కలిగిన కార్యం జరిగినప్పుడు ఎవరున్నారు? కొండ దిగువలో కష్టములో కూడా ఎవరున్నారు? అందువల్ల నువ్వు భయపడక్కర్లా. అక్కడ యేసయ్య ఉన్నాడు. ఈ క్లిష్ట పరిస్థితిలో కూడా యేసయ్య ఉన్నాడు. ఈ దుఃఖంలో కూడా యేసయ్య ఉన్నాడు. అందువలన ఈ పరిస్థితి కూడా మార్చగలిగిన సమర్థుడు. నీ ఘనతలో ఆయన ఉన్నాడు, నీ ఇరుకులో ఆయన ఉన్నాడు, నీ ఆరోగ్యములో ఆయన ఉన్నాడు, నీ అనారోగ్యములో ఆయన ఉన్నాడు, నీ ఐశ్వర్యములో ఆయన ఉన్నాడు, నీ పేదరికములో ఆయన ఉన్నాడు. ఒకవేళ ఆయన ఉన్నప్పటికీ ఉన్నా నువ్వు భయపడక్కర్లా. అక్కడ స్వస్థత కలుగుతుంది, అక్కడ అభివృద్ధి కలుగుతుంది, అక్కడ ఐశ్వర్యం కలుగుతుంది, అక్కడ ఆరోగ్యం కలుగుతుంది. ఒకటే ధైర్యం, ఘనత వచ్చినందుకు కాదు, విజయం వచ్చినందుకు కాదు,
స్వస్థత వచ్చినందుకు కాదు, యేసయ్య ఉన్నందుకు. ఇశ్రాయేలు ప్రజలకు నీళ్లు లేవు, బండలో నుండి నీళ్లు రప్పించాడు. అద్భుతమైన కార్యం. ఆనందములో కొనసాగించుచుండగా శత్రువైన అమాలేకీలు వచ్చారు. దుఃఖం. ఇదేంటి దేవుడా, ఒక సమస్య నుండి బయటపడ్డాను అనుకున్నాను, ఇంకొకటి రెడీగా నా దగ్గర ఉంది. దేవుడు అన్నాడు, అప్పుడు ఉన్నా ఇప్పుడు ఉన్నా. అక్కడ బండ నుండి నీళ్ళు రప్పించా, ఇక్కడ నేను అమాలేకీల మీద విజయం ఇస్తా. దావీదు గొల్యాతును చంపాడు, గొప్ప విజయం. కానీ మరుక్షణమే ఇంకొకటి కాసుకొని ఉంది, సౌలు చంపడానికి రెడీ అయ్యాడు. భయపడద్దు, అక్కడ నీతో ఉన్నా, ఎక్కడ కూడా నీతో ఉన్నా. నువ్వేమనుకుంటావు తెలుసా? విజయం వస్తేనే దేవుడు నాతో ఉన్నట్టు, స్వస్థత ఉంటేనే దేవుడు నాతో ఉన్నట్టు, నీ జోబుల నిండా డబ్బులు ఉంటే నీతో ఉన్నట్టు. కానీ నా దేవుడు అనేది అది అబద్ధం. విజయం ఉన్నప్పుడు నీతో నేను ఉండటం ఎంత వాస్తవమో, నీ రోగములో నేను ఉండటం అంతే వాస్తవం, నీ నష్టములో ఉండటం అంతే వాస్తవం, నీ అపజయంలో ఉండటం వాస్తవం. గొల్యాతు చంపినప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నామాన వస్తానన్నావు, అప్పుడు నీతో ఉండటం ఎంత వాస్తవమో, సౌలు నిన్ను చంపడానికి వచ్చినప్పుడు కూడా ఇదే మాట చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. ఇదే మాట చెప్పాలి. సైన్యములకు అధిపతియగు యెహోవా నామాన నేను ఎదుర్కోబోతున్నాను. ఈ రోజున నీ ఆరోగ్యములో స్వస్థత పరిచే యెహోవా, నీ అనారోగ్యములో స్వస్థత పరిచే యెహోవా. ఎవరైతే బాధపడుతున్నారో నా దేవుడు వదిలేశాడని నీతో చెప్పమంటున్నాడు, ఆయన వదల్లా. అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు. అందుకే యేసయ్య అన్నాడు, యుగ సమాప్తి వరకు నేను నీకు తోడే ఉంటా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎస్తేర్ అనాథ పాపని రాణిగా ఉంచాడు. ఘనత, సంతోషం ఎక్కువ సంవత్సరాలు నిలబడలా, చంపడానికి వచ్చారు. ఇదేంటి దేవుడా, కడుపు నిండా అన్నం తినే యోగ్యత లేదనుకుంటా, ఘనతలో ఉండే యోగ్యత లేదనుకుంటా. ఏమైపోయావు దేవుడా? నో, అప్పుడున్నా ఇప్పుడు నీతో ఉన్నా. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే, ఒక సమస్య పోయి విజయం పొందావు, నెక్స్ట్ ఇంకొక సమస్య తెరవబడుతుంది, అక్కడ విజయం పొందావు. మళ్ళీ ఇంకొక సమస్య, ఆ డోర్ తెరవబడుతుంది, అక్కడ విజయం పొందుతావు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య కొండ దిగు భాగున రాగానే ఆ బాబు మూర్ఛ వ్యాధితో ఏమైపోయాడు? పడిపోయాడు. ఆ బాలుడు, ఆ యవనస్తుడు మూర్ఛ వ్యాధితో పడిపోయాడు. యేసయ్య ఆ తండ్రితో చెప్పాడు, ఆ బాలుని నా దగ్గర తీసుకురండి అన్నాడు. అనటం ఆలస్యం, సాతానుగాడు మళ్ళా అటాక్ చేశాడు, మరలా ఆ వ్యాధిని అటాక్ చేశాడు. అంటే దానికి అర్థం ఏంటంటే, యేసయ్య దగ్గర తీసుకెళ్ళినా నీకేమి లేదు, ప్రయోజనం లేదు. ఇదే చేస్తాడు సాతానుగాడు. మనం వేదనలో ఇరుకులో ఉన్నప్పుడు యేసయ్య దగ్గరికి వస్తుండగా ఆ సమస్య ఇంకా పెంచుతాడు, ప్రార్థనకి జవాబు రానికుండా చేస్తాడు. అప్పుడే కొడుకులో దూరతాడు, అప్పుడే కోడల్లో దూరతాడు, అప్పుడే కూతురులో దూరతాడు, అప్పుడే అల్లులో దూరతాడు. నీకు ఎలా చెప్పిస్తాడంటే, యేసయ్య దగ్గరకు వచ్చినాక సమస్యలు పెరిగినాయే తప్ప తగ్గల. ఇక వెళ్ళి ప్రయోజనం ఏంటి? యేసయ్య దగ్గరికి రాకముందు వరకు ఎలా ఉన్నాడు? ఆయన దగ్గర తీసుకొస్తుంటే మళ్ళా అటాక్ చేశాడు. ఈరోజు సాతాను గారు చేసే ట్రిక్, సాతాను గారు చేసే తంత్రం, యేసయ్య దగ్గరికి రాకముందు ఒక రకంగా ఉంటుంది నీ సమస్య, యేసయ్య దగ్గర రాగా ఆడు బీభత్సం చేస్తాడు. 120 కిలోమీటర్ గాలిని 240 తీసుకెళ్తాడు. అప్పుడు నీకు ఎలాగుంటుందో తెలుసా? బంధువులు ఏమంటారో తెలుసా? యేసయ్య దగ్గరికి వెళ్ళకముందేనే నీ పరిస్థితి బాగుంది, యేసయ్య దగ్గరికి వెళ్ళకముందే నీ వ్యాపారం బాగుంది, యేసయ్య దగ్గరికి వెళ్ళకముందే నీ ఇల్లు బాగుంది, నీ కొడుకు బాగున్నాడు, నీ కూతురు బాగుంది, నీ అల్లుడు బాగున్నాడు, నీ కోళ్ళు బాగున్నారు. ఇప్పుడు ఎందుకు ప్రయోజనం? కానీ యేసయ్య అన్నాడు, అని వెనక తీసుకెళ్ళకండి, ఇక్కడ ఉంచండి. హల్లెలూయా. ఇప్పుడు ఆమేన్ అనాలి. యేసయ్య దగ్గరికి వచ్చా, సరిపోలా. యేసయ్య దగ్గరికి వచ్చా, వెనక్కి తిరిగేది లేదు. హల్లెలూయా. ఒక్కసారి చూశాడు ఆ బిడ్డని,
ఆ బిడ్డ చూడలేకపోయాడు యేసయ్యని. దెయ్యం చూసింది యేసయ్యని. దెయ్యం ఎందు యేసయ్య స్వరాన్ని, మూగ దయ్యమా పో అన్నాడంతే. ఈ పగటి వేళ నువ్వు చూడకపోయినా నిన్ను పాడు చేసే దెయ్యం యేసయ్యను చూస్తుంది. నిన్ను పాడు చేసే రోగం యేసయ్యను చూస్తుంది. నీ బిడ్డను పాడు చేసే అపవిత్రాత్మ యేసయ్యను చూస్తుంది. తాగుడు యేసయ్యను చూస్తుంది. సిగరెట్ యేసయ్యను చూస్తుంది. యేసు నామములో నీ బిడ్డను వదిలిపోను గాక.